హలో వ్యూయర్స్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. వీఆర్ హియర్ ఇన్ ద ప్రోగ్రామ్ క్రిక్ చాట్ విత్ వెంకటేష్ గారు. హాయ్ సార్, ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ వెరీ గుడ్ నరేష్. టెస్ట్ మ్యాచ్లు అన్నీ కూడా అయిపోయినాయి. యా సో ఎక్సైటింగ్ సిరీస్, చాలా చాలా ఇంట్రెస్టింగ్గా సాగింది. ఇప్పటికి కూడా సిరీస్ అయిపోయినా కూడా ఇంకా అన్ఫర్గెటబుల్ మూమెంట్స్, లాస్ట్ డే రోజు మూమెంట్స్ అన్నీ కూడా మనకి గుర్తొస్తానే చాలా మూమెంట్స్ ఉన్నాయి. సార్, ఓడిపోతున్నాం అనుకున్న మ్యాచ్ని మన హైదరాబాద్ కుర్రాడు సిరాజ్ గెలిపించాడు అనుకోవచ్చా? డెఫినెట్గా సిరాజ్ రోల్ చాలా ఉంది ఈ సిరీస్లో. మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఈ సిరీస్ని మనం 2-2 డ్రా చేసుకోవడం అంత ఆషామాషి కాదు. మనం ఓవర్సీస్లో ముఖ్యంగా సెనా కంట్రీస్ అని మనం చెప్పే సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో మనం గెలిచిన సందర్భాలు అతి తక్కువ, సిరీస్ డ్రా చేసుకున్న సందర్భాలు కూడా చాలా చాలా తక్కువ. కానీ ఇలాంటి ఒక యంగ్ టీం ఇంత బాగా పర్ఫామ్ చేసి డ్రా చేస్తున్న సిరీస్, పర్టికులర్లీ మనం డౌన్ ఉన్నాం, 3 టెస్టులు అయ్యేసరికి వీఆర్ డౌన్ 2-1. అవును సార్. ఆ స్టేజ్ నుంచి ఒక టెస్ట్ మ్యాచ్ మిరాక్యులస్గా డ్రా చేసుకుని లాస్ట్ రోజున బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేసి ఈ మ్యాచ్లో కూడా మనం చాలా చాలా ఓడిపోతాం అనేది ఆల్మోస్ట్ మనం ఓడిపోవడానికి రెడీ అయిపోయాం. కానీ మీరు అన్నట్టుగా మొహమ్మద్ సిరాజ్ ఒక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్తో గెలిపించాడు. 9 వికెట్లు తీశాడు. బుమ్రా లేకపోయినా కూడా టెస్ట్లు గెలిపిస్తాను నేనని చెప్పి 2 సార్లు ప్రూవ్ చేశాడు. అంతకుముందు ఎడ్జ్బాస్టన్ టెస్ట్లో కూడా అతను చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. సో సిరాజ్ని మనం ఎవరు పెద్దగా పట్టించుకోం. సిరాజ్ అంటే మనకి పెద్దగా ఎవరికి కూడా పెద్ద ఇంప్రెషన్ లేదు. కానీ సిరాజ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇండియా గెలిచిన ఓవర్సీస్ విక్టరీస్లో సిరాజ్ రోల్ ఇప్పుడే కాదు, గతంలో కూడా చాలా సందర్భాల్లో ఉంది. ఈవెన్ మన బ్రిస్బెన్లో ఆస్ట్రేలియాని 2021లో ఓడించినప్పుడు కూడా సిరాజ్ సెకండ్ ఇన్నింగ్స్లో 5 వికెట్స్ తీశాడు. సో అప్పుడు ఇంకా అతను కొత్త బట్ అతనంటే జనరల్గా ఏంటంటే రన్స్ ఎక్కువ ఇస్తాడు అని చెప్పి రకరకాలుగా అతని మీద ట్రోలింగ్ జరగడం అనేది మనం అనేక సందర్భాలు చూసాం. బట్ హీఈస్ అ వెరీ గుడ్ క్రికెటర్ అండ్ ఈ సిరీస్ తర్వాత హీ విల్ బికమ్ ఎ హీరో. ఒక స్టార్డమ్ అతనికి ఇంతవరకు లేదు. నౌ హీ హస్ డెఫినెట్లీ బికమ్ ఎ స్టార్. అలా వచ్చేసింది అంటారు. హీస్ బికమ్ ఎ సూపర్ స్టార్ నౌ. సిరాజ్ గురించి ఇప్పుడు అతను మీరు యాడ్స్లో కూడా చూడొచ్చు. సిరాజ్ ఇంతవరకు నాకు తెలిసి ఇప్పుడు యాడ్స్లో పెద్ద కనబడలేదు, ఏదో వాళ్ళ ఫ్రాంచైజీ సంబంధించిన యాడ్స్లో తప్ప. నౌ సిరాజ్ హెస్ బికమ్ ఎ స్టార్. సార్, అలాగే బూమ్రా ఉన్న మ్యాచెస్ అన్నీ కూడా ఓడిపోవడం, బూమ్రా లేని మ్యాచెస్ గెలవడం, ఇది సోషల్ మీడియాలో వచ్చే ట్రాష్. సోషల్ మీడియా చెత్త ఇది. ఏది బుమ్రా లేకపోతే మనం గెలుస్తాము, బుమ్రా ఉంటే ఓడిపోతాం అనేది. బుమ్రా ఉంటే మనకు గెలిచిన టెస్ట్ మ్యాచ్లు ఎన్నో ఉన్నాయి. బుమ్రా మనకి ఒంటి చేత్తో గెలిపించిన మ్యాచ్లు చాలా ఉన్నాయి. ఈ సిరీస్లో అన్ఫార్చునేట్లీ అతను ఆడిన టెస్ట్ మ్యాచ్లు మనం 2 ఓడిపోయాం, 1 డ్రా చేసుకున్నాం. దానికి బుమ్రా ఒకటే కారణం కాదు కదా, అనేక కారణాలు ఉన్నాయి దానికి. సోషల్ మీడియాలో ట్రోలింగ్, సోషల్ మీడియాలో ఇలా దొరుకుతుంది వాళ్ళకి. పలాని ఎంపైర్ ఉంటే మనం రిచర్డ్ కెటిల్బరా ఉంటే ఓడిపోతాం, మనము రిషబ్ పంత్ సెంచరీ చేస్తే ఓడిపోతాము. ఇలాగేంటంటే ఇవి ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ కరెక్టే ఉంటాయి, కానీ అది కారణం కాదు. మీరు ఎప్పుడు కూడా ఫేస్ వాల్యూలో ఏది తీసుకోకూడదు. చాలా చాలా కారణాలు ఉంటాయి. సో బుమ్రా లేకపోతే గెలుస్తాము, బుమ్రా లేకపోతే బుమ్రాని తీసేయండి. అసలు ఎందుకు టెస్ట్ మ్యాచ్లో బుమ్రాని సెలెక్ట్ చేయకండి. బుమ్రా లేకపోతే మనం ఎంతగా సఫర్ అవుతున్నాం. అసలు యాక్చువల్గా ఈ మ్యాచ్లో కనుక బుమ్రా ఉండుంటే, ఈ ఓవెల్ టెస్ట్లో లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో బుమ్రా ఉండుంటే మనం ఎప్పుడో గెలిచిండేవాళ్ళం టెస్ట్ మ్యాచ్. సో అంత డిఫరెన్స్ బుమ్రా ఇస్తాడు. కానీ ఏదో 1-2 ఉదాహరణలు దృష్టిలో పెట్టుకొని బుమ్రా లేకపోతే గెలుస్తున్నాము, బుమ్రా ఉంటే ఓడిపోతాము అనడం అనేది టోటలీ రబ్బిష్. సో చాలా వరకు కూడా సోషల్ మీడియాలో ఇంట్లో కూర్చొని ట్రోల్ చేస్తున్నారు అంటారు. వాళ్ళకి ఏం తెలియదు అసలు ఏం జరుగుతుంది ఏంటనేది తెలియదు. ఏంటంటే ఇలాంటి తీసుకుంటారు అన్నమాట. ఒకరు తీసుకుని స్టార్ట్ చేయగానే దాన్ని ఆ సెంటిమెంట్లని అందరూ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. సెంటిమెంట్ల మీద మ్యాచ్లు గెలవరు, మంత్రాలకు చింతకాయలు రాదు. సెంటిమెంట్ల వల్ల మీరు మ్యాచ్లు గెలవడం అనేది ఏముండదు. సో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ కెప్టెన్ శుభన్ గిల్కి వచ్చింది సార్, ఎలా చూస్తారు? శుభన్ గిల్కి వచ్చింది, కానీ ఐ ఫీల్ సిరాజ్ డిజర్వ్స్ టు బి ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. సిరాజ్ ఎందుకంటే ఈ సిరీస్లో మనం చూసింది ఏంటంటే మోస్ట్లీ బ్యాటింగ్ పిచెస్ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ది టెస్ట్ మ్యాచెస్లో మోస్ట్ ఆఫ్ ది టైం బ్యాటింగ్కి అనుకూలమైన కండిషన్స్ ఉన్నాయి. నో డౌట్ 750 రన్స్ చేయడం, అందులో కెప్టెన్గా మొట్టమొదటిసారి ఆడుతూ 750 రన్స్ చేయడం, 4 సెంచరీలు చేయడం ఎక్స్ట్రాడినరీ అచీవ్మెంట్. కానీ ఈ సిరీస్ ఎప్పుడైనా మనం మ్యాచెస్ గెలవాలంటే బౌలర్లు బాగా బౌలింగ్ చేయాలి. అలాంటి ఫ్లాట్ వికెట్స్ పైన సిరాజ్ 23 వికెట్స్ తీశాడు. 2 సైడ్స్లో హీ ఈజ్ ద హైయెస్ట్ వికెట్. సో అలాంటి పర్ఫార్మెన్స్, ఒక లయన్ హార్టెడ్ పర్ఫార్మెన్స్ అతను ఇచ్చాడు. 5 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. 5 టెస్ట్ మ్యాచ్ల్లో 1100 పైగా డెలివరీస్ బౌలింగ్ చేశాడు. 1100 బాల్స్ ఇఫ్ బౌల్డ్. లాస్ట్ వరకు కూడా అదే స్పీడ్ మెయింటైన్ చేశాడు. ఈవెన్ అతను లాస్ట్లో వచ్చిన వికెట్ వెన్ హీ క్లీన్ బౌల్డ్ అట్కిన్సన్ విత్ ఏ యార్కర్,
ఆ బాల్ కూడా 143 కిలోమీటర్స్ వేగం. సో అతను మొదటి మ్యాచ్లో ఎంత వేగంతో వచ్చాడో, మొదటి స్పెల్లో ఎంత స్పీడ్ వచ్చాడో, లాస్ట్లో కూడా అదే స్పీడ్ మెయింటైన్ చేశాడు. స్పీడ్ తగ్గలేదు, అతని ఇంటెన్సిటీ తగ్గలేదు, అతని ఆ డిటర్మినేషన్, అతని కసి తగ్గలేదు. సో 5 మ్యాచ్ల పాటు ఆ ఫిట్నెస్ మెయింటైన్ చేయడం, మెంటల్గా కూడా అంత స్ట్రాంగ్గా ఉండి చివరి దాకా పోరాడడం, అది నిజంగా ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్. సో సిరాజ్ షుడ్ హావ్ బీన్ ద మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్, నాట్ శుభ్మన్ గిల్. శుభ్మన్ గిల్ చాలా మంచి అచీవ్మెంట్ కాదనట్లేదు, కానీ సిరాజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మాత్రం చాలా ఎక్కువ. ముఖ్యంగా మనం గెలిచిన 2 టెస్ట్ మ్యాచ్లో, ఎడ్జ్బాస్టన్ టెస్ట్ కానీ ఓవల్ టెస్ట్ కానీ, దాంట్లో సిరాజ్ రోల్ చాలా. సార్ 1 డౌన్లో ఇంకా ఎందుకు మన ప్లేయర్ సెట్ అవ్వలేకపోతున్నారు అంటే ఆ ప్లేస్లో సాయి సుదర్శన్ అయినా కరుణ్ నాయర్ రిప్లేస్ అయితే బాగుంటుందా, ఎందుకు సెట్ అవ్వలేకపోతున్నారు? కరుణ్ నాయర్, సాయి సుదర్శన్ ఇద్దరిని ట్రై చేశారు. ఇద్దరు కూడా వాళ్ళు కంప్లీట్గా ఫెయిల్ అయ్యారని అన్నాను. ఎందుకంటే ఇంగ్లాండ్లో అక్కడ కండిషన్స్ కానీ అవి మీకు కొన్నిసార్లు బౌలింగ్కి అనుకూలంగా, న్యూ బాల్ ఎప్పుడు కూడా హెల్ప్ ఉంటుంది. న్యూ బాల్ తర్వాత బ్యాటింగ్ చేసే వాళ్ళకి కాస్త బెటర్గా ఉంటుంది. 20-25 అవర్స్ తర్వాత బ్యాటింగ్ చేసే వాళ్ళకి బ్యాటింగ్ కాస్త ఈజీగా ఉంటుంది. కానీ ఫస్ట్లో వెన్ యూఆర్ ఫేసింగ్ న్యూ బాల్, ఇప్పుడు నెంబర్ 3 అంటే ఆల్మోస్ట్ మీరు ఓపెనర్ లాగానే, ఇప్పుడు ఒక ఓపెనర్ తొందరగా అవుట్ అయితే ఇమీడియట్గా వాళ్ళు బ్యాటింగ్ వస్తారు. అలాంటప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే నెంబర్ 3లో బ్యాటింగ్ బికమ్స్ డిఫికల్ట్. సో వాళ్ళని మనం ఒక్క సిరీస్ ఆధారంగా, దాంట్లో కరుణ్ నాయర్ కొన్ని మ్యాచ్లు ఆడాడు, సాయి సుదర్శన్ 2 మ్యాచ్లు ఆడాడు, కరుణ్ నాయర్ 3 సార్లు నెంబర్ 3లో ఆడాడు. సో అంత చిన్న తక్కువ శాంపుల్ సైజ్తో వాళ్ళని జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. ఓకే, కరుణ్ నాయర్ కొంతవరకు డిసప్పాయింటింగ్, ఎందుకంటే అతను ఆల్రెడీ టెస్ట్ క్రికెట్ ఆడాడు, గతంలో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అతనికి రాక అవకాశం వచ్చింది, 8 ఏళ్ళ తర్వాత మళ్ళీ అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశాన్ని అతను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేకపోయాడు, ఒకే ఒక 50 చేశాడు. సో అతనికి ఆడిన, ఐ థింక్ హీ ప్లేడ్ సమ్ 8 innings. 8 innings ఒకటే 50. అంటే స్టార్ట్ దొరికిన తర్వాత కూడా, అంటే 20-30 రన్స్ చేసిన తర్వాత యూ హ్యావ్ టు కన్వర్ట్ దట్ ఇంటూ ఏ బిగినింగ్స్. మీరు స్టార్టింగ్లో అవుట్ అయ్యారంటే స్టార్టింగ్లో మీరు ఇంకా సెటిల్ అయినప్పుడు అవుట్ అవుతారు. ఒకసారి సెటిల్ అయిన తర్వాత మీరు అక్కడ కండిషన్స్ని వాటిని అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత ఆ 20sని 30sని పెద్ద నాక్గా కన్వర్ట్ చేయలేకపోవడం. అతను డొమెస్టిక్ క్రికెట్లో చేస్తాడు, డొమెస్టిక్ క్రికెట్లో ఒక్కసారి అతను కుదురుకున్నాడంటే హీ స్కోర్స్ బిగ్. కానీ ఇక్కడ అతను పెద్ద స్కోర్లు చేయలేకపోవడం, అది కొంతవరకు అతను డిసప్పాయింట్ చేశాడని చెప్పాలి. సాయి సుదర్శన్ 2 మ్యాచ్లు ఆడాడు, 2 మ్యాచ్ల్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ ఇన్నింగ్స్, ఒక 50 చేశాడు, ఫస్ట్ మ్యాచ్లో 30 చేశాడు. అంత టోటల్గా అతన్ని మనం పక్కన పెట్టడానికి లేదు. సో హీ విల్ ఆల్సో కమ్ అప్ వెల్. అయితే తర్వాత మనకి ఇండియాలో ఉన్నాయి కాబట్టి సిరీస్లు, నేను అనుకోవడం సాయి సుదర్శన్ మళ్ళీ అవకాశం ఇస్తారు. అతను లెఫ్ట్ హ్యాండర్గా అతను నెంబర్ 3లో ఉంటే మనకి బాగుంటుంది. హీ హాస్ గాట్ షోన్ సమ్ ప్రామిస్, ఎక్కువ రన్స్ చేయకపోయినా హీ హాస్ షోన్ సమ్ ప్రామిస్. సో అతను కంటిన్యూ అవుతాడు. ఐ థింక్ శ్రేయస్ అయ్యర్ లాంటి ప్లేయర్స్ మనం జరగబోయే టెస్ట్ మ్యాచ్ సిరీస్లోకి వస్తారు కాబట్టి కరుణ్ నాయర్ తన ప్లేస్ని కాపాడుకోవడం కష్టం. సో నెంబర్ 3లో సాయి సుదర్శన్కి లాంగ్ రన్ ఇవ్వాలి. కేవలం 1-2 మ్యాచ్లతో అతను జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. సాయి సుదర్శన్కి లాంగ్ రన్ ఇచ్చి చూస్తే ఐ థింక్ అతను మనకి ఇంకా బెటర్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశం. అలాగే హర్షదీప్ సింగ్కి ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదంటారు సార్? దానికి ఏంటంటే దే కుడ్ నాట్ అకామిడేట్ హిమ్. ఇప్పుడు బుమ్రా లేని మ్యాచ్లో కూడా ఆకాశ్దీప్ తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ బెటర్ చాయిస్ అని అనుకున్నారు. సో హర్షదీప్కి అవకాశం, హర్షదీప్ ఇంతవరకు టెస్ట్ మ్యాచ్లు ఆడలేదు. అతను లాంగ్ స్పెల్స్ వేయగలడా లేదా? అతను ఏంటంటే బేసిక్గా అతను T20 స్పెషలిస్ట్, లేకపోతే 1 days వరకు ఓకే. లాంగ్ స్పెల్స్ వేయడం అతనికి అలవాటు లేదు. టెస్ట్ మ్యాచ్లో మీరు రోజుకి 20 ఓవర్లు బౌలింగ్ వేయాలి. సో మొదటి స్పెల్ వేసినంత సెకండ్ స్పెల్ కూడా అదే వేగంతో అదే ఇంటెన్సిటీతో వేయగలడా అనేది కొంత క్వశ్చన్ మార్క్. సో అతనికి ఆల్మోస్ట్ అవకాశం వచ్చినట్టే వచ్చింది, బట్ దే ప్రిఫర్డ్ ప్రసిద్ధ్ కృష్ణ అండ్ ఆకాశ్దీప్. బట్ హీ విల్ గెట్ హిస్ ఛాన్స్, ఎందుకంటే లెఫ్ట్ ఆర్మ్ సీమర్గా అతనికి భవిష్యత్తులో అవకాశం వస్తుంది. డొమెస్టిక్ క్రికెట్లో ఈ సీజన్లో డొమెస్టిక్లో దిలీప్ ట్రోఫీలో కానీ తర్వాత రంజీ ట్రోఫీలో కానీ అతను బాగా పర్ఫామ్ చేస్తే డెఫినెట్గా అతనికి ఫ్యూచర్లో వచ్చే అవకాశం. ఈజ్ ఎ యంగ్ మ్యాన్, ఐ విల్ గెట్ హిస్ ఛాన్స్. సార్ అలాగే అభిమన్యు ఈశ్వర్కి సంబంధించి ఆయన స్క్వాడ్లోకి తీసుకున్నారు కానీ ఒక ఛాన్స్ కూడా ఇవ్వలేదు. ఆయన కంటే ముందు దాదాపు 15 మంది డెబ్యూట్ చేశారు. ఇది కూడా సోషల్ మీడియాలో మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా ఏంటంటే కరెక్టే. అభిమన్యు ఈశ్వరన్ డొమెస్టిక్లో బౌలర్ రన్స్ చేశాడు, 2900s ఎన్నో ఉన్నాయి అతనికి డొమెస్టిక్ క్రికెట్లో. కానీ అతన్ని ఎప్పుడైతే ఫారిన్ టూర్స్ తీసుకెళ్ళి స్క్వాడ్లో పెట్టినప్పుడు మనం సిరీస్ స్టార్ట్ అయ్యే ముందు 1-2 సైడ్ మ్యాచ్లు, ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడతాం, దాంట్లో అతను రన్స్ చేయలేకపోయాడు. ఇప్పుడు అక్కడ కనుక మంచి రన్స్ చేస్తే, ఇప్పుడు కరుణ్ నాయర్ బిఫోర్ ది ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు అతను ఒక డబుల్ సెంచరీ చేశాడు. కానీ అభిమన్యు ఈశ్వరన్ అలాగా పెద్ద నాక్స్ ఆడలేకపోయాడు. అక్కడ కనుక అతను రన్స్ చేసి ఉంటే హీ వుడ్ హ్యావ్ మేడ్ ఏ స్ట్రాంగ్ కేస్ ఫర్ హిమ్సెల్ఫ్. అతను హీ కుడ్ నాట్ మేక్ ఏ స్ట్రాంగ్ కేస్ ఫర్ హిమ్సెల్ఫ్. అది అతనితో వచ్చిన ప్రాబ్లం. అతను ఏంటంటే సరైన టైంలో అతను రన్స్ చేయలేదు. చేస్తుంటే అతను డెఫినెట్గా అతను కూడా కన్సిడర్ అయ్యేవాడు.
సార్ అలాగే యశస్విని జైస్వాల్ ఎందుకు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయట్లేదు అంటారు? యశస్వి జైస్వాల్ ఫెయిల్ అయ్యాడని అయితే నేను అనుకోను. ఎందుకంటే ఫస్ట్ టెస్ట్లో సెంచరీ చేశాడు, ఓవెల్ టెస్ట్లో లాస్ట్ టెస్ట్లో అతను చేసే సెంచరీ చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ అది. సో ఆ ఇన్నింగ్స్ మనకి చాలా ఉపయోగపడింది మ్యాచ్ గెలవడంలో. సో జైస్వాల్ కంప్లీట్గా ఏం ఫెయిల్ కాలేదు. ఓపెనర్గా ఆడుతున్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అతను కొంచెం అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ గేమ్ని కాస్త ఇంప్రూవ్ చేసుకోవాలి. మరింత టైట్ డిఫెన్స్తో ఆడతాడు. యంగ్స్టర్ అతను. తన గేమ్ ప్లే కూడా చాలా అగ్రెసివ్గా ఉంటుంది కదా సార్. అగ్రెసివ్గా ఉంటుంది. వేరే వాళ్ళు అలా ఆడలేరు. అగ్రెషన్ ఉండడం మంచిదే, కానీ ఇంకొంచెం టైట్ డిఫెన్స్తో ఆడితే అతను డెఫినెట్గా సక్సెస్ అవుతాడు. ఇతను లెర్నింగ్ కర్. ఫస్ట్ టైం ఇంగ్లాండ్లో ఆడుతున్నాడు. ఫస్ట్ టైం ఆడుతూ 2 సెంచరీలు చేయడం అంటే ఆషామాషి విషయం కాదు. సో అతను ఫెయిల్యూర్గా అయితే నేను ఏమాత్రం భావించను. డెఫినెట్లీ ఆశించిన స్థాయిలో అతను పర్ఫామ్ చేయకపోయి ఉండొచ్చు, బట్ స్టిల్ హ్యాస్ డన్ వెల్. ప్రసిద్ధ్ కృష్ణ అంటే ఆయన ఎవ్రీ ఓవర్లో ఒక బౌండరీ చేయడము, వికెట్స్ తీస్తున్నాడు, కానీ రన్స్ కూడా ఇస్తున్నాడు అని చెప్పేసి బాగా మాట్లాడుతున్నారు. ఏమంటారు దీనిపైన? ప్రసిద్ధ్ కృష్ణ డెఫినెట్గా అతను 3 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. మొదటి 2 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు, తర్వాత 2 టెస్టులు అతను ఆడలేదు. మళ్ళీ ఫైనల్ టెస్ట్లో అతనికి ఛాన్స్ ఇచ్చారు. ఫైనల్ టెస్ట్లో ఈ బౌల్డ్ రియల్లీ వెల్. ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచ్లో మీరు అన్నట్టుగా చాలా రన్స్ లీక్ చేశాడు. రైట్. చాలా అందరికంటే మోస్ట్ ఎక్స్పెన్సివ్ బౌలర్ అయిపోయాడు అతను. బట్ లాస్ట్ టెస్ట్లో ఈ బౌల్డ్ రియల్లీ వెల్. ముఖ్యంగా మీరు ఆఖరి రోజున సిరాజ్తో పాటు అతను వేసిన స్పెల్ మాత్రం ఇంగ్లాండ్ జస్ట్ 35 రన్స్ చేయాలి, 4 వికెట్లు మాత్రం ఉన్నాయి, 4 వికెట్లు చేతిలో ఉన్నాయి. ఆ టైంలో మీరు లూజ్ బాల్స్ వేస్తే చాలా డేంజర్. ఒక బౌండరీ ఇచ్చాడు, నో డౌట్. అంటే బౌన్సర్ వేసాడు. ఇప్పుడు మీరు అంటే ప్రసిద్ధ్ కృష్ణ ఎక్కువ రన్స్ ఎందుకు ఇస్తున్నాడంటే అతను టాల్ మ్యాన్, పేస్ ఉంది, అతను బౌన్సర్ లేయడం అతనికి వాళ్ళు ఇచ్చిన టీం ఇచ్చిన రోల్. బౌన్సర్ వేసినప్పుడు దాన్ని మీరు పుల్ చేస్తే మీకు రన్స్ వస్తాయి. వికెట్ వస్తే వికెట్ వస్తుంది, లేకపోతే మీ రన్స్ కూడా వస్తాయి. రైట్. అతనికి ఇచ్చిన రోల్ అది. సో అతను ఓవరాల్గా ఈ సిరీస్లో లాస్ట్ టెస్ట్లో అంతకుముందు 2 టెస్టుల్లో చాలా పేలవంగా పర్ఫామ్ చేసినప్పటికీ లాస్ట్ టెస్ట్ వచ్చేసరికి హ్యాస్ రిడీమ్డ్ హిమ్సెల్ఫ్. డెఫినెట్గా చాలా బెటర్గా పర్ఫామ్ చేశాడు. అతనికి మంచి భవిష్యత్తు కూడా ఉంది. ఎందుకంటే ఈజ్ అ టాల్ మ్యాన్. 6 అడుగులు 2 అంగుళాలు పొడుగున్నాడు. మన పేస్ బౌలర్స్ ఎవరు కూడా 6 ఫీట్ లేరు. ఓకే. అతను ఆ 6+ ఉన్నాడు. ప్లస్ అతనికి హై రిలీజ్ ఉంది. అతను ఆ హిట్ ద డెక్ బౌలర్. అలాంటి బౌలర్స్ మనకు చాలా అవసరం. మంచి పేస్ ఉంది. ఈ కెన్ బౌల్ టచ్ అప్ టు 145 km/h. ఆ పేస్ అన్ని రకాలుగా అతను చాలా మంచి భవిష్యత్తు ఉన్న క్రికెటర్, నో డౌట్. తర్వాత డిసప్పాయింట్ అయినా హీ కేమ్ బ్యాక్ స్ట్రాంగ్లీ ద లాస్ట్ టెస్ట్ మ్యాచ్. సో ఐ హ్యావ్ నో ఇష్యూస్ అగేన్స్ట్ ప్రసిద్ధ్ కృష్ణ. సార్ కేఎల్ రాహుల్ మళ్ళీ ఓపెనింగ్ చేస్తారా లేదా మారుస్తారా? ఎందుకు మారుస్తారు? కేఎల్ రాహుల్ హాస్ బీన్ అ వండర్ఫుల్ సక్సెస్ ఈ సిరీస్లో. ఇంగ్లాండ్లో ఓపెనింగ్ చేయడం అంటే ఆషామాషి విషయం కాదు. ఓకే. అతను 2 సెంచరీలు చేశాడు. చాలా క్రూషియల్ ఇన్నింగ్స్. ప్రతి లాస్ట్ టెస్ట్లో కొద్దిగా ఎక్కువ రన్స్ చేయలేదు, బట్ ఎక్కువ రన్స్ చేయకపోయినా కూడా ఈ స్టేడ్ అట్ ద వికెట్ ఫర్ ఎ లాంగ్ టైమ్. సో చాలా నెంబర్ ఆఫ్ బాల్స్ ఈ ఫేస్డ్, సో మెనీ బాల్స్ ఈ ఫేస్డ్. ఓపెనర్గా అతని రోల్ ఏంటంటే న్యూ బాల్ని సీ ఆఫ్ చేయడం. చాలా వరకు అతను సక్సెస్ఫుల్గా చేశాడు. కేఎల్ రాహుల్ ఈజ్ వన్ ఆఫ్ ది మనకి అంటే అతని నెంబర్స్ మీరు శుభ్మన్ గిల్తో కంపేర్ చేస్తే అన్ని రన్స్ చేయకపోయింది, కానీ హీ హ్యాస్ స్కోర్డ్ మోర్ దెన్ 500 runs యాజ్ ఓపెనర్. దట్ ఈస్ అన్ ఎక్స్ట్రాడినరీ అచీవ్మెంట్. సో అతన్ని ఏ మాత్రం డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. సో టెస్ట్ మ్యాచ్ల వరకు కేఎల్ రాహుల్ ఈజ్ అవర్ #1 ఓపెనర్. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే యశస్వి మీద ఉండాలి. యశస్వి కూడా అదే ఉంటాడు. మంచి రైట్ లెఫ్ట్ కాంబినేషన్. కేఎల్ రాహుల్ ఈజ్ ఎ స్టడీ బ్యాట్స్మెన్. చాలా కాన్ఫిడెంట్గా, చాలా స్లో అండ్ స్టడీగా ఆడతాడు. మరోవైపు మీకు యశస్వి జైస్వాల్ అగ్రెషన్ ఇస్తారు. సో రైట్ కాంబినేషన్, లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కూడా పర్ఫెక్ట్గా వాళ్ళిద్దరి జోడీ చాలా బాగా కుదిరింది. ఆ జోడీని ఏమాత్రం డిస్టర్బ్ చేయాల్సిన అవసరం 1% కూడా లేదు. ఓకే సార్, ఓవరాల్ సిరీస్లో చూసుకుంటే జడేజా బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు సార్. ఏం చెప్తారు? ఇంక్లూడింగ్ ఫీల్డింగ్ కూడా. లాస్ట్ డే రోజున మనం వెన్ వీఆర్ డిఫెండింగ్ జస్ట్ 6 runs ఆ టైంలో ఒక బౌండరీ సేవ్ చేశాడు జడేజా. జడేజా ఒకటే సేవ్ చేయగలడు. అంత క్విక్గా రన్ చేసి డైవ్ చేసి ఆ బాల్ని ఆపాడు. ఒక బౌండరీ సేవ్ చేసి 2 runs సేవ్ చేసి అక్కడ చాలా క్రూషియల్ అది. సో జడేజా ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లేయర్ ఈ సిరీస్లో. అతను సెంచరీ చేయడంతో పాటు 5 హాఫ్ సెంచరీలు చేశాడు. ముఖ్యంగా మనం 4th టెస్ట్లో మనం మాంచెస్టర్లో డ్రా చేసుకున్నప్పుడు జడేజా లాస్ట్ డే రోజు ఆడిన తీరు అంటే అతను ఏంటంటే చాలా చాలా కన్సిస్టెంట్గా ఆడడంతో పాటు చాలా సేఫ్ ప్లేయర్. చాలా అంటే చాలా సేఫ్ ప్లేయర్. సో అలాంటి ప్లేయర్ బ్యాటింగ్ అట్ #6 అంటే మీకు బ్యాటింగ్లో బౌల్డ్ అంత స్ట్రెంగ్త్, బౌల్డ్ అంత డెప్త్ ఉన్నట్టు లెక్క. సో బౌలింగ్గా అంత అంటే ఇక్కడ పిచెస్ అంత అవకాశం ఇవ్వలేదు కాబట్టి రైట్ అతను కొన్ని వికెట్లు తీశాడు. బట్ అతని రోల్ కూడా లిమిటెడ్ అయిపోయింది బౌలర్గా. బట్ యాజ్ ఎ బ్యాట్స్మెన్ హీఈస్ వండర్ఫుల్. సార్ అలాగే వాషింగ్టన్ సుందరన్ వల్లనే ఇంత స్కోర్ వచ్చిందంటారా? వాషింగ్టన్ సుందర్ ఆడిన ఐ థింక్ ఈ ప్లేడ్ ఓన్లీ 2 or 3 matches.
ప్రతి మ్యాచ్లో అతని కాంట్రిబ్యూషన్ ఉంది. కొన్నిసార్లు వికెట్లు తీసాడు, ఒక మ్యాచ్లో 4 వికెట్లు తీశాడు. Hmm. పర్టికులర్లీ ఓవల్ టెస్ట్లో అతను సెకండ్ ఇన్నింగ్స్లో ఇచ్చిన 50 Hmm. చాలా ఇంపార్టెంట్ 50. ముఖ్యంగా టెయిలెండర్స్తో కలిసి అతను యాడ్ చేసిన క్రూషియల్ 30-40 రన్స్, లాస్ట్ వికెట్కి అతను ఒక 30-40 రన్స్ యాడ్ చేశాడు విత్ ప్రసిద్ధ్ కృష్ణ. Hmm. అది చాలా క్రూషియల్, ఎందుకంటే మనం మ్యాచ్ ఎంతలో గెలిచాం, జస్ట్ 6 రన్స్ తేడాతో గెలిచాం. అవును. సో వాషింగ్టన్ సుందర్ ఈజ్ అన్ ఎక్సలెంట్ ప్లేయర్. మనకి యాజ్ అన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ అండ్ జడేజా లాంటి ఆల్రౌండర్స్ టీంలో ఉన్నారంటే మీకు చాలా ఛాయిసెస్ వస్తాయి. మీరు ఎక్కువ మంది బ్యాట్స్మెన్ ఆడించుకోవచ్చు, మీరు ఒకరిద్దరు ఎక్స్ట్రా ఫాస్ట్ బౌలర్స్ని ఆడించుకోవచ్చు. వాళ్ళిద్దరూ దే ఆర్ వెరీ గుడ్ విత్ ద బ్యాట్. అలాంటి బ్యాట్స్మెన్, అలాంటి ఆల్రౌండర్స్ మీ టీంలో ఉంటే, ముఖ్యంగా మన హోమ్లో స్పిన్కి అనుకూలించే పిచ్ మీద ఇద్దరు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్ మీ టీంలో ఉన్నారంటే దట్ ఈస్ అన్ ఎక్సలెంట్ థింగ్. సో వాషింగ్టన్ సుందర్కి ఇంతవరకు అతను ఈసారే వరుసగా 3 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. గతంలో ఎప్పుడు అతను వరుసగా 3 టెస్ట్ మ్యాచ్లు ఆడింది లేదు. సో అతను ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ది టీమ్ ఉన్నాడు. కానీ ఇక్కడి నుంచి అతనికి కంటిన్యూస్గా టీంలో పెట్టాలి. ఈజ్ అ వండర్ఫుల్ ప్లేయర్. అతన్ని రెగ్యులర్గా టీంలో ఆడించాల్సిన అవసరం కనిపిస్తుంది. సో ఆల్రౌండర్గా అనుకోవచ్చా వాషింగ్టన్ సుందర్? వెరీ గుడ్ ఆల్రౌండర్, జెన్యూన్ ఆల్రౌండర్. ఈ కెన్ బి వెరీ గుడ్ విత్ ద బాల్ అండ్ వెరీ ఈక్వల్లీ గుడ్ విత్ ద బ్యాట్ అండ్ ఈజ్ అ వెరీ గుడ్ సేఫ్ ఫీల్డర్. ఫీల్డింగ్ కూడా బాగానే చేస్తాడు. మరి జడేజా అంత ఎక్స్ట్రాడినరీ ఫీల్డర్ కాకపోవచ్చు, బట్ ఈజ్ ఎ సేఫ్ ఫీల్డర్. యా సార్, నాకు మెయిన్ డౌట్ ఏంటంటే ఈ సాయి సుదర్శన్కి, కరుణ్ నాయర్కి మళ్ళీ ఛాన్స్ ఇస్తారా ఇవ్వరా అనేది. శ్రేయస్ అయ్యర్ టీంలోకి వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు, రావాలి. మరి శ్రేయస్ అయ్యర్ నెంబర్ 3లో ఆడతాడా లేదా అనేది చూడాలి. సో శ్రేయస్ అయ్యర్ నెంబర్ 5గా శ్రేయస్ అయ్యర్ వుడ్ బి గుడ్. నెంబర్ 3లో ఆడి శ్రేయస్ అయ్యర్ టీంలోకి వస్తే కరుణ్ నాయర్ కానీ సాయి సుదర్శన్ కష్టం. బట్ సాయి సుదర్శన్ ఐ థింక్ డిజర్వ్స్ ఎ లాంగ్ రన్. సాయి సుదర్శన్ ఖచ్చితంగా నెక్స్ట్ మనం వెస్టిండీస్తో హోమ్లోనే ఆడబోతున్నాం. సాయి సుదర్శన్ స్పిన్ కూడా బాగా ఆడతాడు. సాయి సుదర్శన్ కంటే కూడా శ్రేయస్ అయ్యర్ ఈజ్ అ గుడ్ ప్లేయర్ అగైన్ స్పిన్. సో శ్రేయస్ అయ్యర్, సాయి సుదర్శన్ మధ్య పోటీ ఉంటుంది. ఎందుకంటే టీంలో ఎక్కువ మంది మీరు వేరే బ్యాట్స్మెన్ని మనం, ఎందుకంటే రిషబ్ పంత్ మళ్ళీ టీంలోకి వస్తాడు, జడేజా, వాషింగ్టన్ ఇద్దరు ఉంటారు. చూడాలి మరి కాంబినేషన్ ఎలా ఉంటుంది. శ్రేయస్ అయ్యర్ని, సాయి సుదర్శన్ ఎలా అకామిడేట్ చేస్తారు. అలాగే నితీష్ రెడ్డి లాంటి ఒక ఆల్రౌండర్ కూడా మనకి అవసరం పడతాడు ఇండియన్ పిచ్చెస్ పైన. రైట్. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఎవరు ఇంజరీ నుంచి పంత్, నితీష్ ఎంతవరకు కోలుకుంటారు. ఇంకా 1 month టైం ఉంది కాబట్టి ఐ థింక్ దే షుడ్ బి ఫిట్ ఫర్ ది టెస్ట్ సిరీస్ అగేన్స్ట్ వెస్టిండీస్. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది టెస్ట్ సెలెక్షన్, ఎందుకంటే చాలామంది మధ్య పోటీ అనేది ఉంటుంది ఫ్యూచర్లో. సరే, ఇప్పుడు చూసుకుంటే ఇండియాకి నెక్స్ట్ ఏ కంట్రీస్తో మ్యాచెస్ ఉన్నాయి, ఏ మ్యాచెస్ ఉన్నాయి? మనం హోమ్లోనే వెస్టిండీస్తో, తర్వాత సౌత్ ఆఫ్రికాతో ఆడుతున్నాం, చిన్న సిరీస్లు అవి. తర్వాత ఆస్ట్రేలియాతో ఆడతాం. సో ఇంపార్టెంట్ సిరీస్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ టీం మనకి టఫెస్ట్ అంటే ఇంగ్లాండ్ టూరే. సో ఇంగ్లాండ్ టూర్లో మనం నెక్కొచ్చాం కాబట్టి ఐ థింక్ తర్వాత మనకు అంత ఇబ్బందిగా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఈ హోమ్లో మనం ఎప్పుడు కూడా బాగా పర్ఫామ్ చేస్తాం. లాస్ట్ టైం న్యూజిలాండ్తో ఓడిపోయినప్పటికీ కూడా ఐ థింక్ హోమ్లో మనకి ఇబ్బంది ఉండే పరిస్థితి లేదు. ఇప్పుడున్న ప్రజెంట్ సెట్ ఆఫ్ ప్లేయర్స్ అందరూ కూడా స్పిన్ బాగా ఆడతారు. రాహుల్ కానీ, జైస్వాల్ కానీ, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, వీళ్ళందరూ కూడా స్పిన్ బాగా ఆడతారు. వీళ్ళందరూ బాగా ఆడతారు కాబట్టి మనం మంచి టర్నింగ్ ట్రాక్స్ చేసుకుని, అవతల టీంలో పెద్ద మంచి స్పిన్నర్స్ లేరు, మనం మన మెయిన్ ఆయుధమైన స్పిన్ బౌలింగ్తో మనం హోమ్ మ్యాచెస్ ఈజీగా గెలిచే అవకాశం ఉంటుంది. ఓకే. సో హోమ్ సిరీస్లో ఇప్పుడు మన ఇంగ్లాండ్ లాంటి చోట్ల టఫ్ కండిషన్స్లోనే అంత బాగా పర్ఫామ్ చేసిన తర్వాత హోమ్లో మన వాళ్ళు ఇంకా బాగా ఆడతారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఈ వచ్చే మ్యాచెస్లో ఇండియా స్క్వాడ్లో ఎవరెవరు ఉండే అవకాశం ఉంటుంది సార్? అదే మనం చెప్పలేము ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో మనం ఎలాంటి ట్రాక్స్తో ఆడతాం. గతంలో ఏంటంటే మన ప్లేయర్ స్పిన్ బాగా ఆడట్లేదని చెప్పి మనం కొన్నిసార్లు ఫ్లాట్ ట్రాక్స్ మీద ఆడాం, స్పిన్నర్స్కి అనుకూలించిన పిచ్ల మీద ఆడాం. కానీ ఇప్పుడైతే స్పిన్ బాగా ఆడతారు కాబట్టి మన దగ్గర జడేజా ఉన్నాడు, వాషింగ్టన్ ఉన్నాడు, కుల్దీప్ యాదవ్ని అయితే ఈ సిరీస్ మొత్తం కూర్చోబెట్టారు. బట్ ఇండియాలో హీ విల్ డెఫినెట్లీ ప్లే. అక్షర్ పటేల్ కూడా ఉన్నాడు మనకి. సో మనం ఇఫ్ యూ థింక్ వీ కెన్ ఆల్సో ప్లే 4 spinners ఇన్ ది 11. 4 spinners మనం వెళ్ళే అవకాశం కూడా మనకు ఉంది కాబట్టి మనం మంచి స్పిన్ ట్రాక్స్ చేసుకుని ఆడతాం. అప్పుడు మనం ఫాస్ట్ బౌలర్స్లో బుమ్రా బహుశా అతనికి రెస్ట్ ఇస్తారు, సిరాజ్ కూడా రెస్ట్ ఇస్తారు, ఆకాష్ దీప్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ మైట్ గెట్ ఇన్ టు ద టీమ్. వాళ్ళలో ఒకరు ఆడతారా, ఇద్దరు ఆడతారని చూడాలి. అలాగే మనకి సాయి సుదర్శన్తో పాటు శ్రేయస్ అయ్యర్ ఖచ్చితంగా టీంలోకి వస్తాడు ఇండియాలో, బికాజ్ హీఈస్ ఇన్ గ్రేట్ ఫామ్. అతను టీంలోకి వస్తాడు. సాయి సుదర్శన్, శ్రేయస్ అయ్యర్ ఇద్దరిని టీంలో అకామిడేట్ చేయగలుగుతారా లేదా అని చూడాలి. రిషబ్ పంత్ కనుక తన కాలి గాయం నుంచి కోలుకుని అతను వస్తే అతను ఆడతారు, లేకపోతే ధ్రువ్ జురెల్ని టీంలో పెట్టుకుని కంటిన్యూ చేసే అవకాశం ఉంది. సో ఒక 1 month క్రితం గ్యాప్ వచ్చింది మళ్ళీ మ్యాచెస్కి, అంతే అంటారా సార్? 1 month తర్వాత మనం ఏషియా కప్ ఆడబోతున్నాం. ఏషియా కప్లో మనకి డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉంటుంది. ఏషియా కప్లో లాస్ట్ టైం కూడా మనం గెలిచాం. అక్కడ శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇవన్నీ కూడా, బంగ్లాదేశ్
అన్నీ కూడా టఫ్ ఆపోనెంట్స్, ఎందుకంటే కండిషన్స్ అందరికీ అలవాటైన కండిషన్స్. అవును సార్. మ్యాచ్లు దుబాయ్లో, అబుదాబీలో జరగబోతున్నాయి. సో ఆ ఏషియా కప్లో కూడా మనం ఇప్పుడు ఉన్న ఇదే మొమెంటమ్ని కంటిన్యూ చేయాలి. మనం ఆల్రెడీ వైట్ బాల్ క్రికెట్లో బాగా ఆడుతున్నాం, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాం. అయితే ఇది T20 ఫార్మాట్ కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనకి T20 వరల్డ్ కప్ మన ఇండియాలోనే ఆడబోతున్నాం. సో దాని ముందు ఇది మనకు ఒక ప్రిపరేషన్గా ఉంటుంది. సో ఇక్కడ డిఫరెంట్ టీం ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు మనం టెస్ట్ టీంలో ఆడిన చాలామంది ప్లేయర్స్ అప్పుడు మనకు కనిపించరు. సూర్యకుమార్ యాదవ్ వస్తాడు అక్కడ, తర్వాత మీకు సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఓకే. వీళ్ళందరూ మనకి, వరుణ్ చక్రవర్తి, మొత్తం టోటల్లీ డిఫరెంట్ టీం. మనం హర్షదీప్ ఇక్కడ ఆడలేదు, కానీ హర్షదీప్ విల్ బి ఎ కీ మెంబర్ ఫర్ ది టీమ్ ఇన్ T20 ఫార్మాట్. ప్లస్ అఫ్ కోర్స్ మనకి చాలా కొన్ని మార్పులు కూడా, మరి రిషబ్ పంత్ అయితే ఆడడు కాబట్టి మరి మిడిల్ ఆర్డర్లో ఒక లెఫ్ట్ హ్యాండర్స్ ఎవరు ఆడిస్తారనేది కూడా చూసుకోవాలి. రింకు సింగ్ లాంటి ప్లేయర్స్ వీళ్ళందరూ వస్తారు. శుభ్మన్ గిల్ని T20లో కూడా ఆడిస్తారు. గతంలో T20లో అతను పక్కన పెట్టారు. మరి శుభ్మన్ గిల్ ఇప్పుడున్న ఫామ్లో అతను T20స్లో కూడా అతను వస్తాడా, అలాగే జైస్వాల్ కూడా T20లో వస్తాడు. వస్తే ఎలా అకామిడేట్ చేస్తారు, ఎందుకంటే మనకి ఆల్రెడీ సంజు శాంసన్, అభిషేక్ శర్మ మంచి ఓపెనింగ్ జోడీ ఉంది అక్కడ. మరి జైస్వాల్, గిల్ వస్తే మరి వాళ్ళు ఎక్కడ ఆడతారు, ఎలా ఆడతారు? సో ఇట్ ఈస్ ఎ బిగ్ హెడేక్ ఫర్ సెలెక్టర్స్, ఎందుకంటే దాదాపు ఒక 20-25 మంది ప్లేయర్స్ రెడీగా ఉన్నారు. వాళ్ళు ఎవరితోనైనా మీరు ఎలవెన్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ ఎ బిగ్ హెడేక్ గుడ్ హెడేక్ ఫర్ సెలెక్టర్స్ యాక్చువల్లీ. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.